వాక్య భాగంలోకి వెళ్దాము. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వాక్యం చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వాక్యము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. పరిశుద్ధుడైన తండ్రి, బలుడవైన గొప్ప దేవా, మీ పరిశుద్ధ నామమునకు వందనములు చెల్లించుకుంటున్నాను. నాయనా తండ్రి, మీరు మమ్మల్ని ఎంతో ప్రేమించిన, మేము నశించిపోవడానికి ఇష్టపడక తండ్రి మా పట్ల మీ కనికరం చూపించినందుకు మిమ్మల్ని స్తుతించుకుంటున్నాను. తండ్రి, ఈ కాలంలో ఇంతవరకు మీ సన్నిధి మాతో ఉంచినందుకు మీకు వందనములు. తిరిగి ప్రభా వాక్య భావనకు వెళుతుండగా మీరు రండి, మీరు మాట్లాడండి. మీ మాటల్లో జీవమున్నది ప్రభా. మీరు మాట్లాడితే ప్రతి ఒక్కరము జీవింపగలము. మొదటగా మా హృదయం సిద్ధపరచండి. మీ మాటలను మీరు మాట్లాడుతుండగా మా హృదయం మీ మాటలు ఫలించడానికి సహాయం చేయము. తగిన మీ యొక్క మాటలను లోతైన మర్మములను గ్రహించడానికి తగిన జ్ఞానం మీరు మాకు దయచేయండి. బలహీనులను నిష్ప్రయోజకులను ప్రభువా దయతో కనికరించి నన్ను మరుగుపరిచి మీ నోటి బోరుగా వాడుకొని మీరు నాతోనూ మాతోనూ మాట్లాడండి. ప్రభువా మీ మాటల ప్రకారం జీవించడానికి తగిన ఆసక్తి దయచేయండి. మీ మాటలు మా పదిలిపరుచుకొని మీలో ఉన్న ఆ యొక్క గొప్ప ఆశీర్వాదం నేను స్వతంత్రించుకుంటూ సహాయం చేయమని సమస్త వ్యతిరేకాత్మను బంధించి ఘనమైన మీ నామనికి మహిమ తెచ్చుకొని నాకును నా పిల్లలకు కావలసిన మీ జీవమును మాకు అనుగ్రహించమని క్రీస్తు వారి దివ్య నామములో ప్రార్థన చేసి అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మంచిది ప్రియసులారా, రాజాధిరాజు దేవాది దేవుడు ద్వారాల్లో వచ్చుచుండెను. రాజాధిరాజు దేవాది దేవుడు ద్వారాల్లో వచ్చుచుండెను. మన యేసురాజు వచ్చును, పరిశుద్ధులను చేయమనును. మన యేసురాజు వచ్చును, పరిశుద్ధులను చేయమనును. మన మాతడకే బోధము, రాజాధిరాజు
మంచిది. ప్రేసోలరా, మనం ఈ వాక్య భాగము చాలాసార్లు చూస్తూ వచ్చినాము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించినాం. అయితే అక్కడ రెండవ వాక్యంలో ఏం రాయబడిందంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించును. నిత్య జీవము పొందవలెను. అది దేవుని యొక్క ప్రేమ. అంటే మేము జీవించున్నాము కదా అని మనం అనుకోవచ్చు. ఈ జీవము యేసు ప్రభు వారి మాటలు చెప్పాలంటే, మీరు జీవించున్నామన్న పేరున్నది కానీ మీరు మృతులే. యేసుక్రీస్తునందు నమ్మకం లేదు, దేవుని యందు నమ్మకం లేకుండా జీవించే జీవితము మరణము. క్రీస్తును విశ్వసించిన మనుష్యుడు ఆయన వైపు చూస్తూ ఉంటాడు. రెండవది విశ్వసించడం అంటే ఆయన వస్తున్నారు చెప్పారు కదా, పాడారు. నాకు నేను వచ్చే సమయంలో పాడా కదా, స్తుతి సింహాసనాసి నోడా వెళ్ళి చేసారా. ఏం పడాం మనము? స్తుతుల సింహాసనం మీద ఆశీనున్న రాజులకు రాజు ఆయన, దేవుళ్ళకు దేవుడు, మహాగణుడు, మహోన్నతుడు. నోటి మాట ద్వారా సమస్త సృష్టించి తను స్వరూపంలో నిన్ను నేర్పరచుకుని మనమందరము సంతోషంగా ఉండవల్లని మనకు కావలసిన సమస్తాన్ని దేవుడు ఏర్పరిచాడు. మనకంటే ముందు ఏర్పరిచి తర్వాత మనల్ని సృష్టించాడు. మన పెద్దలను సృష్టించాడు. మనంటే మన పెద్దలను సృష్టించాడు, మనల్ని కూడా సృష్టించాడు. అప్పుడే ఎప్పుడు సృష్టించాడు? ఎప్పుడు? నాకెంతకాలం అండి, 50 సంవత్సరాలు ఏమో నేను మొన్నే కదా, జగత్ పునాది వేయబడక మునిపే యేసు ప్రభువారిలో మనల్ని అప్పుడే సృష్టించారు. అక్కడ పెట్టుకున్నారు మనల్ని. తర్వాత ఇప్పుడు పంపించారు. కనుక మనకు కావాల్సినవన్నీ ఏర్పరిచి ఆయన మనల్ని ప్రేమించి సృష్టించారు. మరి ఇదంతా ఎందుకు రావాలి? నేను ప్రార్థన చేసుకుంటూ కూర్చుంటే నాకు ఒక ఆలోచన వచ్చింది. అసలు ఈ దేవుడు ప్రేమించాడు కదా, మంచిగా జీవించడం కొరకు అన్నీ సృష్టించాడు కదా, ఈ తిప్పలంతా ఎందుకు వచ్చింది అంటే మీరేం చెబుతారో నాకు తెలియదు. ఏం చెబుతారు? ఆదాము ఆజ్ఞ మీరాడు కనుక ఇదంతా వచ్చిందంటారు. నేను అది ఆలోచించేలా. ఆదామైనా నేనైనా నీవైనా బలహీనమే. అసలు రావడానికి కారణము దేవుని యొక్క ప్రధాన దూతగా ఉండి ఆయన తర్వాత సింహాసనం కూర్చుని గర్వించి పడిపోయాడు. వాడు చేసిన పనిది కనుక ఏ మనుషులను, ప్రతి మనుషుని కూడా గర్వం పెడతాడు. ఈ గర్విష్ఠులు దేవునితో ఉండలేరు. దేవునికి విరోధులు పడద్రోయబడ్డాడు కనుక వాడు పడద్రోయబడి మనల్ని పాడు చేశాడు. కనుక మనం ఏం చేసినాము? వాటితో సహవాసం చేస్తున్నాం. ఎవరితో సహవాసం చేశాము? చెప్పాలి. ఎవరితో సహవాసం చేశాము? యేసుప్రభుతో సహవాసం చేసామా? మొదటగా మనము లేదే, సాతానుతో సహవాసం చేశాం. సాతానుతో సహవాసం ఏం చేసినామంటే సాతాను స్నేహం చేసినాం. ఇక్కడ అర్థం చేసుకుంటే సాతానుతో స్నేహం అంటే లోకాన్ని ప్రేమించాం. లోకము శత్రువు యొక్క స్వాధీనంలో ఉంది. లోకము నాది కానీ నేను నీకు ఇస్తాను అన్నాడు దేవునితో. కనుక లోకం ఎవరిది? అతనిది. కనుక అతనితో మనం ఉన్నాము, అతనితో సహవాసం చేసినాం. అతనితో సహవాసం చేసిన వాడు ఏం చేస్తాడంటే వాడు దిమ్మరించడం చేత, వాడికి మేలు చేయడం చేత శత్రువైన సాతానికి దిమ్మరించడం చేత. దిమ్మరించేందువల్ల ఏమవుతుంది? శ్రమల పాలవుతాము, వ్యాధిగ్రస్తులు అవుతాము, దరిద్రులు అవుతాము,
అన్ని విషయాలు వాటన్నిటికన్నా ముఖ్యంగా జ్ఞానం గల వాళ్ళు ఆలోచన చేస్తే ఆత్మీయులు దరిద్రం అవుతాం, దేవుని నుండి దూరస్తులు అవుతాం. ఎక్కడ నెమ్మది లేదు, సంతోషం లేదు. ఎప్పుడక్కడ దేవుడు ఏం చేసినాడు? నా బిడ్డలు క్షేమంగా ఉండాలి, నా బిడ్డలు సంతోషంగా ఉండాలి, ఈ లోకంలో ఈ శాపగ్రస్త లోకం నుంచి వారిని నేను తెచ్చుకోవాలి, అప్పటి వరకు క్షేమంగా ఉండాలి. ఆయన ఏం చేసినా అంటే దీవిస్తూ వచ్చినాడు. ఈ రెండు విధములుగా ఉన్నప్పుడు ఒక మనుషుడు దేవుని యందు ఆయన కుమారుని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశించిపోవునని వ్రాయలేదు, నశించక నిత్య జీవం పొందు. కుమారుని విశ్వాసము, ఆయన విశ్వాసం ఉంచినప్పుడు ఏం జరుగుతుంది? చెప్పండి. ఏమన్నారు? యెహోవా నాకు వెలుగును రక్షణ అయినారు, నేను ఎవరికి భయపడుతుంది. నేను దేనికి భయపడను. లోకల్ ఏమన్నా ఏం లేకపోతే నేను పాడమంటే పాడేస్తాను కదా, చక్కబడతారు, పడతారు. నరులెల్లరూ నన్ను విడసినను, ఎవరు చాలు? యేసు చాలా నిజమైన అబద్ధం ఆడుతున్నారు కదా. చెప్పండి, అబద్ధం ఆడుతున్నారా, నిజం మాట్లాడారా? మీరు పాట పాడారు, పెదాలతో పాడారా, లోపలికి పాడారా? శరీరం కూలిపోయినా పర్వాలేదు, మనుషులందరూ వదిలిపెట్టినా పర్వాలేదు, నాకు యేసు ప్రభు ఉంటే సార్. ఏంటిది? విశ్వాసము కావాలి. విశ్వాసం ఉన్నప్పుడు ఎన్ని వచ్చిన బాధ లేదు. ఎందుకంటే విశ్వాసం ఉంది. ఆయన సింహాసనశీలుడు, ఆయన రాజులకు రాజు, సర్వాధికారి, ఆయన నాతో ఉన్నారు. నాకేం భయం? ఏమొచ్చినా ఏది జరిగినా నాకు భయం లేదు. ఎందుకంటే ఆయన రెక్కలు నన్ను కప్పుతున్నాయి. కోడిపిల్ల ఎంత ధైర్యంగా ఉంటుందంటే తల్లి రెక్కల్లో ఉన్నప్పుడు ధైర్యంగా ఉండి తలకాయ ఎగరేస్తుంది. నువ్వు నన్నేం చేస్తూ ఉంటుంది. ఎందుకంటది? కోడిపిల్ల తలకాయ తల్లి రెక్కల కింద తలకాయ ఎగరేస్తుంది. నువ్వు నన్నేం చేస్తూ ఉంటుంది. ఎందుకంటది? వచ్చిన ఎవడు కొడతాడు? తల్లి కొడతాడు. నువ్వు నన్నేం చేస్తావు? మోహోన్నతుడైన దేవుని రెక్కల కింద నాకేం భయం లేదు. విశ్వాసంలో స్థిరపడితే ధైర్యంగా మాట చెప్పగలవు. శత్రువు పాడు చేస్తున్నాడు, శత్రువుతో మనం సహవాసం చేయకూడదు. శత్రువు మనల్ని దింబరించాడు. అయితే ప్రభు తండ్రి అయిన దేవుడు మనం నశించిపోవటానికి ఇష్టపడక తన ప్రియ కుమారుని మన కొరకు లోకంలోకి పంపించాడు.